హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నాగనిత్య పూజాలకి స్వాగతం అండి. ఈరోజు మనకి కోటి సోమవారాలు కదా, పూజని నేను ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకున్నానో చూపిస్తా. మళ్ళీ మన కార్తీక పౌర్ణానికి చాలామంది మనకి కార్తీక పౌర్ణం కొత్తగా చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి, సింపుల్గా మనం ఎలా చేసుకోవాలి, కార్తీక పౌర్ణానికి ఎలా ప్లాన్ చేసుకుంటే మన పూజ అనేది ఏడావిడి లేకుండా ప్రశాంతంగా ఎలా జరిగిద్ది అన్నది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి. మనకి కార్తీక పౌర్ణమి అనేది కార్తీక మాసంలో చాలా మంచి రోజు అనమాట. ఏ ఒక్కళ్ళు ఇన్ని రోజులు ఏ పూజ చేయకపోయినా కూడా కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళి దీపారాధన అయితే చేస్తారు. చాలా మంది ఉన్నారు అట్లా చేస్తారు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అంత ముఖ్యమనమాట. అందరు దేవతలు ఆ శివాలయంలో వచ్చి కొలువై ఉంటారంట. ఆ కార్తీక పౌర్ణమి రోజు శివుడి దగ్గరికి సకల దేవతలు వచ్చి ఆ శివాలయం దగ్గర కొలువై ఉంటారని అంటారు కదా. అలాంటి కార్తీక పౌర్ణాన్ని మనం ఎలా చేసుకోవాలి, ముందుగా ఎలా ప్లాన్ చేసుకుంటే మనకి పూజ అనేది ప్రశాంతంగా ఎలా జరిగిద్దో మీకు చెప్తానండి. మనం కార్తీక పౌర్ణమి రోజు రేపనంగా ఇక ఈ రోజే మనం చక్కగా సాయంత్రం పూట నుంచి అన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆ పౌర్ణానికి సంబంధించి మనం 365 ఒత్తులైనా సరే ఏదైనా నైట్ పూటే చక్కగా దీపారాధన కుందులు కానీ అవన్నీ చక్కగా కడుక్కుని అన్ని ఇంట్లో పాచిగిన్నెలు అవన్నీ కడిగేసుకుని చక్కగా నీట్గా ఉంచుకోండి. మళ్ళీ ఆ రోజు పొద్దున్నే 3 కానీ 3:30 లేసి, ఎందుకంటే కొంచెం నైట్ పూటే కాస్త ఇల్లు ఊడ్చి తుడుచుకున్నారనుకోండి, పొద్దున్నే 3:30 లేసినప్పుడు దేవుడి గది వరకు తుడిచేసి బయట వరకు తుడుచుకుని చక్కగా ముగ్గులు పెట్టుకుని ఫస్ట్ తల స్నానం చేసేసి నదీ స్నానం లాగా గంగా, యమున, సరస్వతి, గోదావరి అని నదుల పేర్లన్నీ చెప్పుకుని మనం తల స్నానం చేసుకోవాలన్నమాట. చేసుకుని నెత్తి మీద నీళ్ళు పోసుకొని తెల్లవారుజామున కుదిరితే చన్నీళ్ళతో పోసుకోండి. లేదు నాకు ఆరోగ్యం బాగోదు అనుకుంటే గోరువెచ్చటి నీళ్ళతో పోసుకుని తర్వాత ఇంటి ముందు అయితే ముగ్గేసుకుని చక్కగా పసుపు కుంకుమ వేసుకుని ముందు ఫస్ట్ ఇంటి ముందు దీపాలు అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఇంటి ముందు గుమ్మం ముందు దీపం పెట్టుకొని ఆ తర్వాత నుంచి మనం ప్రారంభించుకోవాలన్నమాట. ప్రారంభించి తర్వాత తులసి కోట ఉంటుంది కదా, తులసి కోట దగ్గర కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని మనం కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ పూట తులసి కోట దగ్గర చాలా బాగా చేసుకుంటారనమాట. ఇప్పుడు కొత్తగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కార్తీక మాసాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్తీక పౌర్ణాన్ని ఇదే మొదటిసారి నేను కార్తీక పౌర్ణం చేయొచ్చా చేయకూడదా అనుకుంటారు కదా, ఏ అభ్యంతరం లేకుండా మీరు చేసేది మంచండి, పెట్టేది దేవుడికి దీపం, మీరు చేసేది నైవేద్యం. రోజు పూజ ఎలా చేసుకుంటున్నారో కార్తీక పౌర్ణం కూడా అలాగే చేసుకోండి. చక్కగా చంద్రుడి దగ్గర కనిపించేటట్లుగా తులసమ్మను పెట్టుకుని ఈవినింగ్ పూట పొద్దున పూట పూజ చేసేసుకోవాలి. మామూలు దీపం పెట్టేసుకుని చాలామంది శివాలయంలోకి వెళ్ళి పొద్దున పూటే ఒత్తులు వెలిగించి కూడా వస్తారు. ఈరోజు చాలామంది 365 ఒత్తులు వెలిగిస్తారనమాట. ఇంకా ఒకసారి ఆల్రెడీ సోమవారాలు వెలిగించిన వాళ్ళు ఉన్నారనుకోండి, అవసరం లేదు ఇక పౌర్ణానికి 365 ఒత్తులు వెలిగించాల్సిన అవసరం. ఒకసారి వెలిగిస్తే చాలు. ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, నలుగురికి 365 ఒత్తులు వెలిగించుకోండి. కార్తీక పౌర్ణానికి ఒకసారి వెలిగిస్తే మళ్ళీ అవసరం వెలిగించుకొని ఇంక పొద్దున పూట ఇంట్లో పూజ అంతా ఇలా పూర్తి చేసుకుని అట్లాగే మన దేవుడి పటాల దగ్గర కూడా దీపం పెట్టుకుని మామూలుగా పూజ అయితే చేసుకోవాలి పొద్దున పూట. తర్వాత విష్ణాలయం కానీ శివాలయం కానీ వెళ్ళి దీపాలు వెలిగిస్తాం కదా, కానీ ఎక్కువ శాతం సాయంత్రం పూటే వెళ్ళి దీపాలు వెలిగిస్తారు. ఇంటి దగ్గర తులసి చెట్టు దగ్గర పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకుని పున్నమి చంద్రుడిని చూసి అక్కడ పూజ చేసుకుని 5 ముత్తైదులకి మనం తాంబూలం ఇచ్చుకుని అప్పుడు పూజ అనేది ప్రారంభిస్తారనమాట. ఇంకా ఉపవాసం చేస్తారు కదా, ఆ రోజు ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తారంటే పొద్దున పూట మీరు ఏదైనా పాలు కానీ ఏదైనా పొళ్ళు కానీ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ పేషెంట్లు అయిపోయారు, ఆరోగ్యాలు బాగోట్లా, ఉపవాసం ఉంటే గ్యాస్ ట్రబుల్ అవన్నీ వస్తున్నాయి. కాబట్టి చక్కగా ప్రశాంతంగా ఏదో ఒకటి తినేసేయండి. అంటే పాలు తాగండి, లేకపోతే జ్యూసులు తినండి, అయినా కాయలు తినేసి ఆ తర్వాత మనం ఎక్కువ మంది సాయంత్రం పూట ఏం చేస్తారంటే పౌర్ణమి రోజు గారెలని, పూర్ణమని, పులిహారని, పొంగలని, ఇంకా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నైవేద్యాలు చేసుకుంటారు. పెసరట్టు కూడా పోసుకుంటారు అనమాట. నేనైతే
కార్తీక పౌర్ణానికి 5 రకాల ప్రసాదాలు అయితే చేసి తులసమ్మ దగ్గర పెట్టుకుని లక్ష్మీదేవి పూజ చేసుకుని ఆ పున్నమి చంద్రుని చూస్తా అక్కడే భోజనం కూడా చేస్తే ఆ చంద్రుని చూస్తే భోజనం చేయడం వల్ల మనకి చాలా మంచి జరిగిద్ది అనమాట. ఆ రోజు అలా చేస్తారనమాట సింపుల్గా. ఇక మీరు పొద్దున పూట ఈ తులసి చెట్టు దగ్గర గుమ్మం దగ్గర దేవుడి గుట్లో దీపాలు పెట్టుకుంటే మనకు ఆ పూజ కంప్లీట్ అయిపోద్ది. మీరు నదీ స్నానాలకి సముద్ర స్నానాలకి వెళ్ళి చేస్తారంటే ఇంకా అంతకన్నా ఏం లేదనమాట. అలా చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటే ఇలా మళ్ళీ మనం కాస్త గారేసుకోండి. తర్వాత మీకు వీలుంటేనే లేకపోతే ఒట్టి పొంగలైనా లేకపోతే పులిహార అయినా సరే ఏదో ఒకటి పాయసం అయినా సరే పెట్టి చేసుకోండి ఈవినింగ్కి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుని చక్కగా 4 5 అంతా చేసేసుకుని కొంతమంది ఏం గుడికి వెళ్ళొచ్చాక ఇంటికి వచ్చాక చేసుకుంటారు. కొంతమంది ఇంటి దగ్గర చేసి గుడిలో వెళ్ళి చేసుకుంటారు అనమాట. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకుని ఇంటికి వచ్చి లేట్ అయిపోయింది ఇంట్లో అంటే మామూలు దేవుడి గుట్లో ఇంట్లో దీపారాధన చేసి మనం గుడికి వెళ్ళాలి. తులసి కోట దగ్గర సాయంత్రం పూట చేస్తారు కదా పున్నమి చంద్రుని చూస్తా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సాయంత్రం వచ్చినాక ముందు ఇంట్లో దీపం పెట్టేసి దేవుడి గుడిలో వెళ్ళి దీపారాధన చేసేసి మనం జ్వాలా తోరణం అవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇంకా అవన్నీ చూసుకుని ఇంటికి వచ్చి తులసమ్మ దగ్గర చేసుకున్నా పర్వాలేదు. మన ఇంటి దగ్గర తులసి చెట్టు దగ్గర చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి చేసుకున్నా పర్వాలేదు. మీకు ఎలా వీలుంటే అలా చేసుకుని చక్కగా శివారాధన చేసుకుంటా ఇట్లా ప్లాన్ చేసుకున్నారనుకోండి చక్కగా మీకు ఏ పూజ ప్రశాంతంగా అనేది జరిగిపోయింది అనమాట. మీరు అన్ని 5 రకాలు ఏం చేయాల్సిన అవసరం లేదండి. మీ ఓపికను బట్టి మీ ప్రసాదాలైనా ఏదైనా సరే కార్తీక పౌర్ణమి రోజు మనం తులసి కోట దగ్గర ఇలా పూజ చేసుకుంటే చాలా మంచి జరిగిద్ది అనమాట. ఏదైనా మనకు వచ్చినట్లుగా సింపుల్గా మనం చేసుకోవడమేనండి. చక్కగా ఆ లక్ష్మీదేవిని పెట్టి అటు శివయ్యని పెట్టి ఇటు విష్ణుమూర్తిని పెట్టి చక్కగా గౌరీ తులసి చెట్టు దగ్గర అష్టోత్తరాలతో ఆ పుణ్యం చంద్రుడికి అన్ని ప్రసాదాలు చూపిస్తా మనం కార్తీక దీపం వెలిగించినట్లుగా కార్తీక పౌర్ణమి రోజు ఈ కార్తీక దీపాన్ని వెలిగించి చక్కగా ప్రశాంతంగా అయితే కార్తీక పౌర్ణమి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఇది నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడే కొత్తగా చేస్తున్నా. మనం ఏదైనా సరే మనకు అలవాటు లేదు, మాకు వంట లేదు, ఇంట లేదు అన్నది అది వంకేనండి. ఏది లేదనమాట. మనం చేసేది పూజ. దేవుడు బొమ్మ తెచ్చుకోవడానికి దేవుడికి పూజ చేయడానికి మనకు ఆనవాయితీ లేదు, అయి లేదు ఈ లేదని ఎందుకండి. కాకపోతే ఏదైనా జరిగితే మనకు అది మనసులో సెంటిమెంట్ పడిపోయి మనకు లేదు కదా ఇది కొత్తగా చేసాము అందుకే మనకి అలా అవుతుంది అన్న ఇది అనిపిస్తుంది. కానీ దేవుడికి పూజ చేయడం వల్ల మనకేం నష్టం జరగదండి. మన మనసే మనల్ని అలా మలుచుకుని అన్నిటికీ కారణం అబ్బా అది మాకు లేదు కదా అది చేసా అందుకే మనకి ఇలా తగిలింది, అది లేదు కదా మనకి ఇలా చేయడం వల్ల మనకి ఇలా జరిగింది అని మన మనసుకి మనం అనుకోవడం తప్పించి దేవుడికి ప్రసాదం పెట్టడం వల్ల దేవుడికి పూజ చేయడం మనం చేసేది మంచే కదా. చెడు చేస్తున్నప్పుడు ఎవరు ఆలోచించరండి. చెడు చేసేటప్పుడు ఇది చెడు ఇది మనం చేయకూడదని ఆలోచించరు, చేసేస్తారు. మంచి చేసేటప్పుడే సందేహాలు వస్తాయి, అనుమానాలు వస్తాయి, అన్నీ వస్తాయి అన్నమాట. మంచి చేసినప్పుడే వస్తాయి ఇవన్నీ. మంచి చేసేటప్పుడు అమ్మో ఇది పెట్టొచ్చా పెట్టకూడదు. మనం చేసేది దేవుడికి దీపం పెట్టడానికి మనకు ఆనవాయితీ ఏంటి, దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఆనవాయితీ ఏంటి, కొబ్బరికాయ కొట్టడానికి అన్నట్లుగా మనం తయారైపోయాలండి. మన మైండ్ సెట్లు అట్లా అయిపోయినాయి అనమాట. అందుకనే చక్కగా కార్తీక పౌర్ణాన్ని ప్రశాంతంగా ఏ ఆర్భాటం లేకుండా చక్కగా నేను చెప్పిన విధంగా సింపుల్గా చేసుకోండి. ఆ పున్నం చంద్రుడు ఎదురు మీరు గుడికి వెళ్ళలేని పరిస్థితి, నేను గుడికి వెళ్ళలేను నాకు బాగోదమ్మా నేను వెళ్ళి ఉండలేను అని అనుకున్నారనుకోండి చక్కగా మీరు ఏం పర్వాలేదండి. సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేసైనా సరే సాయంత్రం ఉపాసం సాయంత్రం ఏం తినకుండా టిఫిన్ చేసైనా చక్కగా మీరు తులసి చెట్టు దగ్గర కానీ ఇంట్లో కానీ 365 ఒత్తులు వెలిగించేసి ప్రశాంతంగా అయితే పూజ చేసుకోండి. కార్తీక పౌర్ణమి రోజు అయితే దీపం పెట్టడం మర్చిపోమాకండి. ఇలా నేను చెప్పినట్టుగా సింపుల్గా చేసుకోండి. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా వీడియోని చూసి నన్ను ప్రోత్సహించి ముందుకు నడుపుతారని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు కోటి సోమవారాల పూజ కదా అందుకని చెప్పి ఇటు శివయ్యకి అట్లాగే ఇటు వెంకటేశ్వర స్వామికి ఎవరిని
తక్కువ చేయకోకుండా ఇద్దరికి సమానంగా పూజ అయితే చేసుకున్నానండి. మన కార్తీక మాసం అంటాం కానీ ఎక్కువ శివుడికే పూజిస్తారు, కానీ శివకేశవులు ఇద్దరిని సమానంగా పూజించాలండి. కార్తీక మాసం అంటే వెంకటేశ్వర స్వామి గుండిల్లో శివుడు ఉంటాడు, శివుడి గుండిలో వెంకటేశ్వర స్వామి ఉంటాడంట. ఒకళ్ళ మనసులో ఒకళ్ళు ఉంటారంట. అందుకే ఇద్దరిని సమానంగా పూజించాలండి. శివకేశవుల మాసమే ఈ కార్తీక మాసం అనమాట. అది కానీ ఎక్కువ అందరు శివుడినే ఆరాధిస్తారు. ఇద్దరికీ సమానంగా చేయాలండి కార్తీక మాసం అంటే. నేనైతే చక్కగా ఇద్దరు దేవుళ్ళకి అష్టోత్తరం చేసుకుని శివయ్యకి ఇటు వెంకటేశ్వర స్వామికి కూడా ఇద్దరికి అష్టోత్తరాలు చేసుకుని పిండి దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఇటు వెంకటేశ్వర స్వామికి నామాలతో, ఇట్లు శివయ్యకి ఏమో అడ్డబొట్టులతో నామాలు పెట్టి బొట్లు పెట్టి ఇటు శివయ్యని చక్కగా బిల్వదళాలతో పూజించి, ఇటేమో వెంకటేశ్వర స్వామినేమో తులసి దళంతో పూజించుకుని ఈరోజు పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. ఇంకొకసారి చెప్తున్నాను, కార్తీక పౌర్ణానికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా కొత్తగా చేస్తున్నా చెయ్యొచ్చా లేదా అన్న డౌటులు లేకుండా ప్రశాంతంగా ఇంట్లో తలస్నానం చేసి చక్కగా దీపం అయితే ఇంట్లో పెట్టుకోండి. మీరు పెట్టే దీపమే ముఖ్యం, కానీ మీరు ఏ ఆర్భాటాలు ఏది చేయాల్సిన అవసరం లేదు. మీరు పెట్టే దీపమే ముఖ్యమండి. నేను చెప్తున్న ప్రతి వీడియోలో మనకి పురాణాల్లో కార్తీక కథల్లో ఉంటాయి. చీర చెంగు తీసి ఒత్తుగా చేసి వెలిగించి శివాలయంలో మోక్షం పొందింది ఒక భక్తురాలు. మనం ఇంకా అంతకు మించి ఇంకేం కావాలండి? ఆవు నెయ్యే చెయ్యాలా అంటే, నువ్వుల నూనె చేయాలంటే మీకు ఏది వీలుంటే, ఆవు నెయ్యి వీలుంటే ఆవు నెయ్యి, ఇది వీలుంటే ఇది, ఏది వీలుంటే అది మీరు చక్కగా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకోండి. నేను ఈరోజు పూజ చాలా బాగా వచ్చిందండి. అటు నాకు ఇద్దరిని చూస్తుంటే, అటు శివకేశవులు ఇద్దరిని నా ఇంట్లోనే కొలువున్నారు ఆ దేవుళ్ళు అన్నట్లు అనిపిస్తుందండి. ఏ పూజ చేసినా ఇంటి కోసం, ఏది చేసినా పిల్లల కోసమే. ఆడది ఏది చేసినా ఆ ఇల్లు అనేది మనశ్శాంతిగా ఉండాలనే కోరుకుంటుంది కదా. అందుకే ఏది చేసినా కుటుంబం కోసమే చేస్తుంది కదండి. ఇంకా పొద్దున్నే అయితే లేచేసి బ్రహ్మ ముహూర్తంలో ఇక పూజ అన్ని పనులు పూర్తి చేసుకుని చక్కగా నాకు కార్తీక మాసంలో ఒక్కరోజు దీపం పెట్టకపోయినా నా మనసే నాకు ఒప్పుకోదండి నిజంగా. అసలు లెగవాలి, ఎంత ఓపిక లేకపోయినా ఈరోజు దీపం పెట్టాల్సిందే దేవుడికి. అసలు ఏదైనా ఒక్కొక్క రోజు మిస్ చేస్తాను, కానీ మిగతా రోజుల్లో కార్తీక మాసంలో మిస్ చేయాలంటే అసలు నాకు ప్రాణం ఒప్పదనమాట. నన్ను అదే లెగు ఇంకా దీపం పెట్టాలి, టైం అవుతుంది అని లేపుతున్నట్లు అనిపిస్తుంది. అసలు ఇక పెట్టాలి అనిపిస్తుంది అనమాట. నాకు కూడా మనసు ప్రశాంతంగా ఉండదు. చక్కగా ఇద్దరినైతే పూజించేసుకున్నా. ఆ దేవుడు నాకు ఇచ్చిన ఓపికకి, శక్తికి ఆ దేవుడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. దేవుడి పూజకి మాత్రం నాకు ఎక్కడ లేని ఓపిక వచ్చేసిద్దని మా ఇంట్లో కూడా అందరూ అంటూ ఉంటారండి. అసలు ఏందో తెలియదు కానీ నాకు దీపారాధన చేయాలి అంతే. కార్తీక మాసం వచ్చిందంటే దీపారాధన చేయాలి అని మనసులో పడిపోయిద్ది అనమాట. ఇంకా అటు శివయ్యని, ఇటు వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని అయితే సమానంగా పూజించుకుని ఇద్దరికి దీపాలు పెట్టుకుని ఇద్దరికి అష్టోత్తరాలు చేసుకుని అటు తులసి చెట్టు దగ్గర, ఇటు గుమ్మాల ముందు అన్ని దీపాలు అయితే పెట్టుకున్నానండి. ఒక్కసారి మా ఇంటి శివయ్యని, మా ఇంటి కేశవుని ఒక్కసారి చూడండి అండి. శివకేశవులు ఇద్దరు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా, ఎంత బాగున్నారో. ఆ ఇద్దరికి నా దిష్టే తగిలేటట్టుందండి. అందరూ ఒక్కసారి అయితే దండం పెట్టుకోండి. అందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నానండి. ఇంకా అటు అయ్యవారికి ఏమో కమలాపుని నైవేద్యంగా పెట్టుకున్నా, ఇటు శ్రీనివాసుడికి ఏమో సీతాఫలాన్ని నైవేద్యంగా పెట్టుకున్నానండి. మన ఇంట్లో ఏది ఉంటే అది నైవేద్యం ఇదే పెట్టాలని ఏ దేవుడు మనకి చెప్పలేదండి. మనకి వీలుగా ఏది ఉంటే అదే నైవేద్యంగా స్వామివారికి సమర్పించిన చాలన్నమాట. అది మనం భక్తితో పెట్టామా లేదా అన్నదే ప్రధానం అనమాట. ఇటు శివయ్యకి ఏమో కమలాపుని పెట్టుకున్నా, ఇటేమో వెంకటేశ్వర స్వామికి ఏమో సీతాఫలం పెట్టుకుని వాళ్ళకి ఆ ప్రసాదాన్ని నివేదన చేసేసి ఇంకా ధూపం అయితే వేసుకున్నానండి. ఈ కార్తీక మాసంలో ముఖ్యమైనది ధూపం కూడా. దీపం, ధూపం, దానం అన్ని మనం ఎంత మంచి చేస్తే అంతేనండి మనకి ఇచ్చేది దేవుడు. మనం ఏమీ చేయకుండా రోజు పూజ చేస్తున్నాం, దేవుడు నాకేమి ఇవ్వట్లేదంటే అది ఏమి ఇవ్వటం అని కాదు. మనం
అదే పూర్వజన్మలో చేసుకున్న కర్మలు ఈ జన్మలో అనుభవిస్తారంటారే అయ్యే కానీ మనకు దేవుళ్ళు పూజ చేయడం వల్ల మన కోట్లు వర్షాలు కురిపిస్తారని కాదండి. మనశ్శాంతి కలిగిద్ది మనకి, మన బాధల నుంచి మనకు ఒక దారిని చూపిస్తాడు. అందుకనే కానీ ఇంట్లో కూడా మనశ్శాంతిగా పాజిటివ్గా ఉండిద్దని చెప్పి మనశ్శాంతిగా ఉంటుందండి. దేవుడు పూజ చేసి ఆ దేవుడి మందిరం వైపు 5 నిమిషాలు చూస్తూ ఉంటే మనసు అనేది ప్రశాంతంగా ఉండిద్ది. అందుకనే మనం రోజు దీపారాధన ఇంట్లో చేసుకుంటే ఇంట్లో ఏ గొడవలు చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. నేను చెప్పిన విధంగా కార్తీక పౌర్ణాన్ని కూడా ఈ విధంగా చేసుకోండి సింపుల్గా. అంతా మీకు మంచి జరిగిద్ది. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అట్లాగే మా ఇంట్లో చిన్న కృష్ణయ్య పెద్ద కృష్ణయ్య తిరిగిపోయాడు కదా, అందుకని ఇంట్లో ఉన్న గిఫ్ట్ని నాకు ఒక అక్క అది బెంగళూరు నుంచి తెచ్చిచ్చింది అనమాట. గిఫ్ట్ చక్కగా ఆ బొమ్మ విరిగిపోయింది అంటేనే ఈ బొమ్మ నాకు గిఫ్ట్గా వచ్చిందండి. నాకు అసలు భలే అనిపించింది అనమాట. ఇంకా చిన్న కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టుకున్నా. ఇక ఇంటి నిండా అయితే ధూపం అయితే వేసుకున్నానండి. ఇంకా ఇది అండి ఈరోజు నా పూజ విధానం. మీ అందరికి కనుక నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పింది నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నేను మీకు ఎప్పుడైనా సరే రిప్లై అనేది ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉంటానండి. నచ్చితే మాత్రం ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అందరూ నా పూజా విధానం నచ్చితే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని, ఆ శివయ్య దయ వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.